గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల సమ్మెలో భాగంగా వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్కూల్ బయట గేటు వద్ద విద్యార్థులను కూర్చోబెట్టి నల్ల బట్టలు ధరించి పాఠాలు చెబుతూ నిరసన తెలిపిన ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులోని గిరిజన గురుకుల పాఠశాల గేటు వద్ద విద్యార్థులకు పాఠాలు చెబుతూ నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. టీచర్లు పోరాటానికి మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తారా, కేవి రమణ, నాయకులు బుజ్జమ్మ, రాజ్యలక్ష్మి, అనిత, మొహమ్మద, సుభాని, శ్రీనివాసులు, సునీల్, కృష్ణ, శివయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరు బాధ సాధకాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగా నడుచుకోవాలి, స్పందించాలి. ఓకేనా? ఎవరు ఈ కవి ఈ పాటలు రాసిన వారు? మూలింట చంద్రకళ కదా. అయితే ఈమె బతుకు కంపెనీ పాఠాన్ని చాలా చక్కగా రాసి ఆ బతుకు కంపెనీ మొయ్యాలంటే ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా పిల్లలకు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. ఆమె వాటన్నిటిని కూడా మీరు విని ఉంటారు. ఇంతవరకు ఈ పాఠాలు అయితే ఈ రోజు నుంచి మీ పరీక్ష జరుగుతుంది. పరీక్ష ఎలా రాశారు? పరీక్షలు బాగా రాశారు. ఏం బాగా రాశారు? ఈ నెల రోజు నుంచి టీచర్ లేదు, నెల దాటిపోయింది. ఆ సిలబస్ అయిందో లేదో తెలియదు, సరిలే లేవు. అవునా? ఎలా జరగట్లేదు? పాఠాలు చెప్పట్లేదు, విద్య బోధించే టీచర్లు లేరు. అవునా? అందుకని మీరు ఏం చేయాలి? టీచర్లు కావాలి. మీకు టీచర్లు కావాల్సినప్పుడు మీరేం చేయాలి? మీ యొక్క ప్రిన్సిపాల్కి అడగాలి, మాకు టీచర్లు లేరు సార్, మాకు ఇది సబ్జెక్ట్ ఎలాగైతే మేము పరీక్షలు ఎలాగా రాయాలి. టీచర్లు ఉంటేనే అన్ని విషయాలు చెప్తారు. పాఠాలు చెప్తారా? టీచర్లు మంచి విషయాలు చెప్తారా? ఎక్కడికి వెళ్ళాలన్నా టీచర్ని అడిగి వెళ్తారా? స్టడీ టైంలో కూడా టీచర్లు ఉంటారా? టీచర్లే చదివిస్తుంటారా? ఎవరు వాళ్ళు? ఇక్కడ ఉన్న టీచర్లే, ఉపాధ్యాయులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు చదువు, సంస్కారం, మీ కట్టు కొట్టు, మీ నడవడిక అన్ని టీచర్లే నేర్పిస్తారు. మరి అలాంటి టీచర్ ఈ రోజు మేము దాదాపుగా ఒక నెల రోజుల నుంచి బయట ఉన్నాం. ఎందుకున్నాం? అయ్యా మీకు చేసేటువంటి వ్యక్తి చాకరీ పౌరులే రేపు ఇప్పటి బాలలే రేపటి పౌరులుగా తయారవుతారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ప్రతి పిల్లలు చదువుకొని వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉంటేనే మనకి జీవితం. లేకపోతే ఏ చెట్టో పుట్టో గట్టో పట్టుకొని పోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు చదువు చాలా ప్రధానం, చదువు చాలా ముఖ్యం. చదువుకోకపోతే విద్య లేని వాడు వింత పశువు. కాబట్టి చదువుకోవడానికి రీటా ఫ్యాషన్స్ బొటిక్ లేడీస్ టైలర్స్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్రెండీ ఫ్యాషన్స్ ను మహిళలు అనుసరించడంలో ముందుంటారు. వీరి కోసం సాయిరామ్ బుక్ సెంటర్ ఎదురుగా గాంధీ బొమ్మ దగ్గరలో వి కృపా గారి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించబడినది రీటా ఫ్యాషన్స్. రీటా ఫ్యాషన్స్ బొటిక్ లేడీస్ టైలర్స్. మా వద్ద అన్ని రకాల ఫ్యాబ్రిక్స్, రెడీమేడ్ మగ్గం బ్లౌజెస్, ఫ్యాన్సీ బ్లౌజెస్, రెడీమేడ్ శారీస్, రెడీమేడ్ డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, లెగ్గింగ్స్, ప్లాజోస్ మరియు శారీ జిగ్జాగ్ చేయబడును. మహిళలకు సంబంధించిన సాదా బ్లౌజెస్, మోడల్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, బ్రైడల్ బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, బ్రైడల్ వేర్ డ్రెస్సెస్, చిన్న పిల్లలకు సంప్రదాయ పట్టు లెహెంగాస్, లంగా ఓణి, పార్టీ వేర్ డ్రెస్సెస్ మీకు నచ్చిన మోడల్స్ లలో మీరు అనుకున్న కాలానికి స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం మా ప్రత్యేకత. ఓపెనింగ్ మరియు ఫెస్టివల్ సందర్భంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 2 టాప్స్ లేదా ఒక చుడిదార్ సెట్ ఫ్రీ. రీటా ఫ్యాషన్స్ బొటిక్ లేడీస్ టైలర్స్, ఆపోజిట్ సాయిరామ్ బుక్ సెంటర్, గాంధీ బొమ్మ దగ్గరలో, గూడూరు. సెల్ 7569528550 63804482277. గమనిక, మా షాప్ నందు పనిచేయటకు అనుభవం కలిగిన టైలర్స్ మరియు మగ్గం వర్కర్స్ కావలను.